రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ విన్నాక అసలేం జరుగుతుంది ప్రపంచంలో అనిపించింది. రాయ్‌బరేలీలో యూపీలో ఒక పర్సన్ హరిఓం అనే పర్సన్ ఒక బస్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నాడు. అతనొక దళిత్. ఓకే. ఆయన బస్‌లో ట్రావెల్ చేస్తుంటే చాలామందికి అక్కడ బస్‌లో ఆయనతో పాటు ట్రావెల్ చేసే పర్సన్స్‌కి అతను దొంగతనం చేసిండు అని చెప్పేసి డౌటొచ్చింది. జస్ట్ డౌట్. కన్ఫర్మ్ కాదు. జస్ట్ డౌట్. ఆ డౌట్‌తోని ఆ పర్సన్‌ని మొత్తం ఎంత ఘోరంగా హ్యూమిలియేట్ చేశారు అంటే కంప్లీట్‌గా అతన్ని స్ట్రిప్ చేసి, హ్యూమిలియేట్ చేసి, ఈవెన్ యూరినేట్ కూడా చేశారంట. అండ్ ఆ పెయిన్‌లో, ఆ బాధలో, ఆ కొట్టిన దెబ్బలకి ఆ పర్సన్ చనిపోవడం జరిగింది. లిటరల్లీ చనిపోయాడు. సో, 2025 ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ యుగంలో, ఇంత ఫాస్ట్ యుగంలో కూడా ఆహ్, క్యాస్ట్ పరంగా డిస్క్రిమినేషన్ చేయడము, ఒక పర్సన్‌ని క్యాస్ట్ పరంగా ఇన్సల్ట్ చేయడము, నడుస్తూ ఎళ్తున్న పర్సన్ ఒక అప్పర్ క్యాస్ట్ పర్సన్ చూస్తే లోవర్ క్యాస్ట్ పర్సన్ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఎళ్ళడం ఇంకా ఉన్నాయి నార్త్ ఇండియాలో అంటే చాలా షాకింగ్ అనిపిస్తది నాకు. బావిలో నీళ్ళు టచ్ చేయకూడదు. అప్పర్ క్యాస్ట్ వాళ్ళ ఇంటికెళ్తే వాటర్ గ్లాస్‌లో కాకుండా చేతిలో తాగడాలు, అసలు ఇంటికి కూడా వెళ్ళొద్దు. ఇలాంటివి అన్నీ కూడా నార్త్ ఇండియాలో ఇంకా పర్సిస్ట్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ బీహార్, యూపీలో. థాంక్‌ఫుల్లీ వి ఆర్ ఫార్వర్డ్. తెలంగాణ గానీ, ఏపీ గానీ, తెలుగు స్టేట్స్ ఏవైనా ఉన్నాయో కొంచెం ముందుకెళ్ళే ఉన్నాం కంపేర్ టు దెమ్. సో, ఈ ఒక్క రీజన్‌కి ఒక పర్సన్‌ని చంపడము అనేది సీరియస్‌లీ చాలా అంటే కండెమ్నబుల్. అంటే ఐ మీన్ ఏం జరుగుతుంది అసలు అనిపించింది. అండ్ ద వే హీ డైడ్ వాస్ మోర్ హర్టింగ్. అంటే ఒక పర్సన్ అంత హ్యూమిలియేట్ చేసి అండ్ పీపుల్ వర్ లాఫింగ్. ఆ పర్సన్‌ని కొట్టేటప్పుడు పక్కకున్న వీడియో చూస్తే కూడా పర్సన్స్ వర్ లిటరల్లీ లాఫింగ్. నవ్వుతూ ఉన్నారు. అంటే ఎందుకంత ఇన్‌సెన్సిబుల్ అయిపోయినారో నాకర్థం కావట్లేదు. క్యాస్ట్ పరంగా, రిలిజియన్ పరంగా ఇట్లాంటి వాటిలో మనుషులను అందరూ మనుషులే. డిస్క్రిమినేషన్ అనేది చూపించుకో ఐ మీన్ కరెక్ట్ కాదు గదా! అందరం మనుషులమే. అట్‌లీస్ట్ ఈ కొత్త జనరేషన్ అన్నా మారాలి.